నంద్యాల జిల్లా తిమ్మాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో హాస్పిటల్కు తాళం పడింది. గ్రామీణ ప్రాంత వాసులకు వైద్యం అందడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి మూతపడింది. సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు తాళం వేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పలు రకాల సమస్యలతో రోగాలతో వచ్చే రోగులకు ఇక్కడ తాళం వేయడంతో వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఇక్కడ లేకపోవడము, ఆసుపత్రికి కూడా తాళం వేయడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఈ ప్రభుత్వ ఆసుపత్రి తాళం వేయడం జరిగింది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? హాస్పిటల్కు ఇది 24/7 హాస్పిటల్ అని అన్నారు. ఇది తిమ్మాపురంలో మాకు ఉండేది ఒకే హాస్పిటల్. మాకు ఆర్ఎంపీలు ఎక్కువైనారు. మేము ఏదో కూలి పని చేసుకొని బతికే వాళ్ళము. ఏదో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వచ్చే ఎన్నిసార్లు వచ్చినా ఇట్లా తాళాలు వేస్తున్నారు. ఏమన్నా అంటే అధికారులు ఉండాలి, 3 షిఫ్ట్లు డీజేర్ ఉన్నారు, వచ్చి షిఫ్ట్ల ప్రకారం వచ్చి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. తాళాలు వేసి లైట్లు వేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది, మా రోగుల పరిస్థితి ఏంది? ప్రైవేటు దానిలో పోదామా, మా కాడ డబ్బు లేదు, ఆర్థికంగా మేము ఇబ్బంది ఉన్నాం. ఏదో 100-200 కూలి పని చేసుకుని బతికేతోళ్ళం మేము వచ్చి హాస్పిటల్కి వస్తే ఇక్కడికి వచ్చారు తాళాలు వేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? వీళ్ళకేం జీతాలు ఇవ్వడం లేదా? ఏంది పరిస్థితి? వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఇది డిఎంహెచ్ఓ గారికి మొత్తుకొని ఫోన్లు చేసి చెప్పినా గానీ మారడం లేదు. ఇక్కడ హుసేన్ రెడ్డి సార్ ఉన్నాడు, అతను మారడం లేదు, ఎవరు మారడం లేదు. మాకు దయచేసి మా హాస్పిటల్ 24/7 లాగా ఉండాలా. వీధి దీపాలు లేవు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు బయట ఉండాలా. వీధి దీపాలు ఎవరంటే ఎవరు వస్తున్నారని కంప్లైంట్ పెడుతున్నారు, ఎవరు రావడం లేదు. హాస్పిటల్కి సిబ్బంది లేరు. ఇప్పుడు చూడండి, ఇప్పటికి నేను 3 రోజులు అయింది, రోజు వస్తున్నాను వెళ్తున్నాను, ఎన్నికి వెళ్తున్నాను. నేను నా జీవనోపాధి, నేను పనికి వెళ్తాను, నేను వస్తాను. సాయంత్రం పూట ఏదో బాగాలేదని వస్తే హాస్పిటల్కి వచ్చారికి లబ్బిగా వేస్తున్నారు. దీని గురించి ఎన్నోసార్లు డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. మా పరిస్థితి ఏంది? మా హాస్పిటల్ ఇలాంటి పరిస్థితి తాళం వేయడం జరిగింది. ఇప్పుడే గర్భిణులు ఇక్కడికి చికిత్స కోసం వచ్చే ఏంటి వారి పరిస్థితి? దేవుడే దిక్కు, వాళ్ళకు దేవుడే దిక్కు. డబ్బులుంటే ప్రైవేట్కి వెళ్ళాలా, లేదంటే ఆటోలో తీసుకొని వెళ్ళాలా. అంబులెన్స్ రావాలన్నా ఈ ఆశా వర్కర్లకు ఇల్లు అది ఇది ఫోన్ చేసే లోపల అమ్మాయి ఇక్కడే డెలివరీ అవుతుంది, లేదంటే ప్రాణాన్ని జరుగుతుంది. దీన్ని బాగా ఖండిస్తున్నాం మేము. మా హాస్పిటల్కు చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళు. వీళ్ళకేం జీతాలు ఇవ్వడం లేదా? ఏంది పరిస్థితి ఇది? ఇప్పుడు నిండు మనుషులు వచ్చి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీకేం జీతాలు ఇస్తున్నారు కదా, మీకు చేత కాకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోండి. ఆ ఊరు ఉండవని మేమేమైనా చెప్పావా? మాకు డాక్టర్ ఉండాలా, మాకు వీళ్ళకు కాంపౌండర్లు ఉండాలా, అందరు ఉండాలా. నైట్ డెలివరీకి ప్రతి సంవత్సరం ఎప్పుడు చూడు కాంపౌండర్ నైట్ ఆయన ఉంటాడు. లేడీస్ కాన్పులకు వస్తే లేడీస్తో జెంట్స్తో ఇట్లా కాన్పులు చేపించుకుంటారు. లేడీ సిస్టర్ ఉండాలా మాకు. దయచేసి మా ఊరికి చెడ్డ పేరు రాకూడదు. గతంలో మాకు చంద్రశేఖర్ రెడ్డి సార్ చనిపోయిన సార్ ఉన్నాడు, ఎటువంటి హాని లేకుండా అందరికి బాగా చేశాడు. కాన్పులు కానీ బోర్డు వేసి బాగా వీధి దీపాలు వేసి బాగా చేశాడు. ఈరోజు చూస్తే ఇట్లా వ్యవస్థ ఎనిక్కిపోతుంది. గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ఆసుపత్రికి పోండి, మీకు అన్ని వసతులు కలిసాయి, అన్ని చేస్తామంటున్నారు. కానీ ఇది గవర్నమెంట్ కానీ చెడ్డ పేరు తెస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి కానీ చెడ్డ పేరు వస్తుంది. ఇది ఇలా చేస్తే చేతగానప్పుడు మానుకొని పోండి, ఇలాంటి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే ఊరికి పోండి. మేమేం చేయమంటున్నామా? మేము బలవంతంగా చేస్తున్నామా? వేరే వాళ్ళు వచ్చి ఉంటారు. దయచేసి అధికారులు బాగా ఉండి మాకు సహకరించాలని కోరుకుంటూ మా హాస్పిటల్కు చెడ్డ పేరు లేకుండా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని వేసి 24/7గా బాగా నడపాలని, రోగులకు బాగా చేయాలని అందరినీ వేడుకుంటున్నా సార్. ఏదైతే తిమ్మాపురం హాస్పిటల్ ఉందో ఇప్పటికీ ఈ టయానికే ఇక్కడ ఉండి చూసుకోవాల్సిన అధికారులు ఇక్కడ లేరు. ఉన్న ఆసుపత్రికి కూడా తాళం వేయడం కూడా జరిగింది. ఇది జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ వీరు ఇంత సాహసంగా ఏదైతే వేలాది మంది ప్రజలకు ఇక్కడ వచ్చేవారికి వైద్య చికిత్సలు అందాల్సిన డాక్టర్లు సిబ్బంది ఇక్కడ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, తిమ్మాపురం నుంచి.